ప్రజా ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీవారి పుష్కరిణి భూమి పూజ కార్యక్రమం. చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజ. పెంగ్విన్ మాంటసరీ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ ప్లే స్కూల్ నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. సమావేశానికి హాజరైన 34 మంది కౌన్సిలర్లు. సరస్వతమ్మ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న అరటి పొలం. పొలాన్ని సందర్శించిన పలువురు అధికారులు. ఈరోజు కర్నూలు జిల్లాలోని నంద్యాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముస్తాక్ అహ్మద్ రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపులతో మదరసాలు మరియు వక్ఫ్ బోర్డుల ఆస్తులపై జరిపే దాడులు ఆపాలని దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మద్దతుగా నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి మరియు మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్ఎండి ఫరూక్ పాల్గొని తమ నిరసనలు వ్యక్తం చేశారు. మైనార్టీసు అందరూ ఏకతాటిపై ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మైనార్టీ సోదరులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనార్టీ సోదరులకు పూర్తిగా ఎక్కువ భాగం బిల్డింగ్ వర్కులు పనిచేసుకునే వాళ్ళు మొట్టమొదటినే ఆయన పాదయాత్ర చేస్తూ ఇసుకను ఫ్రీ చేస్తా అన్న వ్యక్తి రావడమే ఇసుక మీద బ్యాన్ పెట్టి ఇసుక దాదాపు 2.5 సంవత్సరం దాటి 3 సంవత్సరాలు వచ్చింది పరిపాలన వచ్చి ఇప్పుడు కూడా సామాన్య ప్రజలకు ఇల్లు కట్టుకోవాలని కూడా ఇసుక దొరకడం లేదు. మైనార్టీ సోదరులకు చాలా వరకు పనులు లేక కూడా ఇబ్బంది పడి కూరగాయలు అమ్ముకుంటూ పండ్లు అమ్ముకుంటూ తిరుగుతూ ఉన్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈరోజు మదరసా మీద దాడి. మదరసా మీద అంటే ఒక సామాన్యమైన చిన్న పిల్లలు ఖురానా చదువుకుంటూ వాళ్ళ దేవాలయంలాగా భావించాల్సిన మదరసాను, పిల్లలను దేవుళ్ళలాగా చూసుకోవాల్సిన మదరసాను కావాల్సిన కబ్జా చేసుకోవాలని చెప్పి వైసీపీ నేతలు కన్నేసి దీనికి లీజ్ ఇవ్వకుండా డబ్బులు కడతామంటే కూడా కట్టించుకోకుండా రకరకాలుగా ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. కేవలం ఒక వ్యక్తి మీద దేశంతో ఈ యొక్క దేవాలయం లాంటి మదరసా మీద దాడి చేయడము, ఇబ్బందులు పెట్టడము అనేది చాలా నీచమైన పరిచర్య. కానీ ఈరోజు ఒక్కడే కాదు. అనంతపురం జిల్లాలో తాడిపత్రి పట్టణంలోని పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీవారి పుష్కరిణి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సూచనల మేరకు ఆలయ బోర్డు చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి సభ్యులు, పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ ఈవో కలిసి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా చక్రస్నానం చేసేందుకు కోనేరు లేకపోవడంతో శుక్రవారం కోనేరు నిర్మించేందుకు శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. ఆనంద విమాన గోపురం, ఆనంద వృక్షము, ఆనందవల్లి అమ్మవారు పేరు ఉండడంతో ఈ పుష్కరిణి కూడా ఆనంద పుష్కరిణి అని నామకరణం చేయడం జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మురళీస్వాముల వారి శిష్య బృందం భూమి పూజ మహోత్సవం జరిపించడం జరిగింది. చైర్మన్ కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ బోర్డు చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి, నాగిశెట్టి సంజన్న, భూమా హరినారాయణ, మధ్యాల లత, కనకాద్రి లక్ష్మీదేవి, సందేపాకుల రమాదేవి, మల్లేల లక్ష్మీనారాయణమ్మ, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అవమానస్వర్జనః పవిత్రేణ విదర్శనిః గోవిందా గోవిందా వెంకటరమణ స్వామి వారికి పుష్కరిణి
ఈరోజు భూమి పూజ జరిగింది. ఈరోజు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, ముఖ్యంగా మన శాసనసభ్యులైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ వానా నాగేశ్వరరెడ్డి గారు మరియు ధర్మకర్తలు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు డీసీ గారు, ఏసీ గారు, తర్వాత ఆలయ ఈఓ గారు సంయుక్తంగా అందరూ కలుసుకొనేసి ఈ యొక్క పుష్కరిణి, స్వామివారికి పుష్కరిణికి భూమి పూజ ఈరోజు చాలా విశేషంగా జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా బ్రహ్మోత్సవాలలో చక్రస్నానం చేసేటప్పుడు కోనేరు లేక చాలా ఉన్నది. దాంట్లో భాగంగా మన శాసనసభ్యుడు మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ఆర్కియాలజీ కంపెనీ, ఈ మన డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు అందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కోనేరు ఈ భూమి పూజ చేసిన తర్వాత మన అర్చకుల వారు అందరం కమిటీ సభ్యులు అందరూ కూర్చొని ఈ కోనేరుకి ఈ ఆలయంలో ఇక్కడ దేవాలయంలో ఆనంద విమానము, గోపురము, ఆనంద వృక్షము, అమ్మవారు ఆనందవల్లి కనుక ఇవన్నీ మేము అర్చకుల వారితో మాట్లాడిన తర్వాత, కమిటీ వారు అందరితో మాట్లాడిన తర్వాత ఈ కోనేరుకు నామకరణం శ్రీ ఆనంద పుష్కరిణి అని, శ్రీ ఆనంద కోనేరు అని నామకరణం అందరం అనుకుని, ఆయన మా వెనకల మా చింతల రాయుడు, మన చింతల వెంకటరమణ స్వామి ఆశీస్సులు, దేవదేవునివి మాకు ఉండడం బట్టి ఇవన్నీ మేము చేసుకొని ముందుకు పోతున్నాము. ఇంకా మేము ఆలయంలో ఇక్కడ బాయి తాడిపత్రి పట్టణంలో సంజీవ్ నగర్ 0 రోడ్లో గల పెంగ్విన్ మాంటెస్సరీ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ ప్లే స్కూల్ నందు ఘనంగా చిన్నారుల క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. చాలా మంది పిల్లలు శాంటాక్లాస్ వేషధారణలో మరియు వివిధ వేషధారణలో వచ్చి పిల్లలు సంతోషంగా ఆడుతూ పాడుతూ అందరి మధ్యలో ఘనంగా ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్ను జరుపుకున్నారు. బాలయేసు జన్మదినం అను నాటికను పిల్లలు చక్కగా వివిధ వేషధారణలో వచ్చి బాలయేసు ప్రభు ఎలా పుట్టారు ఆ ఘట్టంను చక్కగా పిల్లలు వివరించారు. పిల్లల మధ్యలో శాంటాక్లాస్ వేషధారణలో ఉన్నటువంటి షాహిద్ మరియు వేదనాథ్ రాయళ్ళు పిల్లలకి చాక్లెట్లు మరియు పెన్సిళ్ళు, పెన్నులు, బాక్సులు మరియు వివిధ గిఫ్ట్లను పిల్లలకి ఇస్తూ పిల్లలతో సరదాగా ఆటపాటల్లో శాంటాక్లాస్ పాల్గొన్నారు. వివిధ కాస్ట్యూమ్స్లో వచ్చినటువంటి పిల్లలను ఉద్దేశిస్తూ ప్రిన్సిపల్ అయిన యేసు ప్రభు జీవితం అందరికీ మార్గదర్శకమని, అందరితో దయగా ఉండాలని పిల్లలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం మరియు తల్లిదండ్రులకు మిఠాయిలను పంచిపెట్టి ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో 36 వార్డు కౌన్సిలర్లకు గాను 34 కౌన్సిలర్లు హాజరయ్యారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మరియు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తన వైస్ చైర్మన్ చే సమావేశం నిర్వహించారు. 26 అంశాలపై ఆమోదించిన కౌన్సిలర్లు అనంతరం సమావేశాన్ని ముగించారు. ఒక్క మాటైనా మాట్లాడకుండా కౌన్సిల్ సమావేశం ముగించడం సరైనది కాదని వారిలో వారే చర్చించుకున్న వైసీపీ కౌన్సిలర్లు వారితో ఎంఓయు అగుటకు పురపాలక సంఘం వాటా చెల్లించుట టెండర్ను లోబడి తీసుకుని రాటిఫై చేయడం నియమించడం. అంశం 5 డ్రైనేజీ వ్యవస్థను శుభ్రపరచుటకు అవసరమగు అనంతపురం జిల్లా పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామంలో పుట్లూరు మండల మహిళా సమైక్య అధ్యక్షురాలైన శ్రీమతి సరస్వతమ్మ గారు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న అరటి పొలాన్ని ప్రకృతి వ్యవసాయ విభాగం నుండి డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ గౌరవనీయులు శ్రీ వి లక్ష్మణనాయక్ గారు వారి సిబ్బంది సందర్శించడం జరిగింది. పుట్లూరు మండలం సూరేపల్లి గ్రామ పంచాయతీ సూరేపల్లి గ్రామంలో శ్రీమతి సరస్వతమ్మ పుట్లూరు ఎంఎస్ లీడర్గాను తనకున్న మొత్తం పొలంలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అరటిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మొదటగా అరటి పిలకల వేళ్లను బీజామృతంతో నారు శుద్ధి చేసి అంతర పంటలు విత్తన శుద్ధి చేసి మొక్కలు నాటే గుంతలో ఘనాజీవామృతం వేసి అరటి పిలకలను నాటడం జరిగింది. దీని తర్వాత మల్చింగ్ చేసి మొక్కకు మధ్యలో బంతి మొటిక అలసంద అనుములు పెట్టడం వల్ల మొక్క ఏపుగా పెరగడం మరియు మొద్దు లావుగా కావడం మరియు ద్రావ జీవామృతంను స్ప్రే మరియు డ్రాప్ల ద్వారా పారించడం వలన వివిధ పద్ధతులు పాటించడం వలన కలుపు ఖర్చు రసాయన మందుల ఖర్చు భారీగా తగ్గడం జరిగిందని, అదేవిధంగా అరటి మొద్దు లావుగా రావడం గెలలో హస్తాలు 11 నుండి 12 రావడం వల్ల ఒక గెల దాదాపు 25 కేజీల నుండి 30 కేజీల వరకు రావచ్చని తెలుపుతూ అదే రసాయన మందులు వాడే పొలంలో గెలలో హస్తాలు 6 నుండి 9 వరకు వస్తూ ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఫ్రీడమ్ డే సంబరాలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చి కార్యకర్తలపై దాడి చేసి వెళ్లి ఏడాది పూర్తయిన సందర్భంగా జేసీ సోదరుల ఇంటిలో సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటికి వచ్చి వెళ్లిన తర్వాతనే కార్యకర్తల్లో భయం తొలగి మనోధైర్యం పెరిగి ప్రజలు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి రాష్ట్రంలో 75 మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో తాడిపత్రి మున్సిపాలిటీలో టీడీపీ కైవసం చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. దెబ్బలు చాలు దాంట్లో అంతా ఆల్టర్ చేసినాం. పటాకులు ఇక్కడ బయట ఉన్నాయి. దశగిరే
అనంతపురం జిల్లాలో నిర్ణయించిన ధరల కన్నా అధిక ధరలకు సినిమా టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగరంలోని ఎస్వి సినీమాక్స్, త్రివేణి గ్రూప్ సినిమా థియేటర్లను ఆర్డీఓ మధుసూదన్తో కలిసి జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. థియేటర్లలో టికెట్ల ధరలు పట్టిక ప్రదర్శించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అధిక ధరలకు టికెట్లను విక్రయించరాదన్నారు. సినిమా థియేటర్లోని క్యాంటీన్లలో తినుబండారాలను అధిక ధరలకు విక్రయించరాదన్నారు. ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా సినిమా థియేటర్లలో అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, వాహనాల పార్కింగ్ కూడా ఎక్కువ ధరలు వసూలు చేయరాదన్నారు. థియేటర్లన్నీ పరిశుభ్రంగా ఉంచాలని, వినోదం కోసం సినిమా థియేటర్కు వచ్చే ప్రేక్షకులకు ఆహ్లాదాన్ని అందించేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లను కూడా పరిశుభ్రంగా ఉంచాలని థియేటర్ల యాజమాన్యాలకు జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న RT-PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తప్పనిసరిగా తీసుకురావాలని కోరడమైంది. ఇదివరకే టీటీడీ ఈ విషయాన్ని తెలియజేసిన విషయం విదితమే. కొంతమంది భక్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండటంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద నిఘా మరియు భద్రతా సిబ్బంది తనిఖీ చేసి అటువంటి వారిని వెనక్కి పంపాల్సి వస్తోంది. దీనివలన అనేక మంది భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్-19 3వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న RT-PCR పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద చూపించిన వారిని మాత్రమే తిరుమలకు అనుమతిస్తారు. వీటిని తొలగించాలంటూ పెద్ద ఎత్తున అభ్యర్థనలు వచ్చాయి. చిన్నపిల్లల కేశఖండన, చెవిపోగులు కుట్టడం, అన్నప్రాసన వంటి సంప్రదాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతోందని భక్తులు తితిదే దృష్టికి తెచ్చారు. ప్రతి నెలా నిర్వహించే డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఎక్కువ మంది దర్శనాలు పునరుద్ధరించాలని కోరారు. వృద్ధులను, పిల్లలను దర్శనానికి అనుమతించాలని పెద్ద సంఖ్యలో అభ్యర్థనలపై తితిదే సానుకూలంగా స్పందించింది. ఆచారాలు, సంప్రదాయాలు, మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో సానుకూల నిర్ణయం తీసుకుంది. 9 నెలల తర్వాత అనంతపురం జిల్లా రొల్ల మండలంలోని జీరిగేపల్లి గ్రామంలో జీరా గాలమ్మ దేవాలయంలో దొంగలు 3 హుండీలు బద్దలు కొట్టి డబ్బులు చోరీ చేశారు. జీరా గాలమ్మ దేవాలయం గ్రామానికి దూరంగా ఉన్నందున ఆలయం అమర్చిన సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేసి తలుపులు బద్దలు కొట్టి దోపిడీకి పాల్పడ్డారు. హుండీలో ఎంత డబ్బు పోయిందో స్పష్టంగా తెలియలేదంటున్నారు. ఆలయ కమిటీ మెంబర్లు ఇటీవలే జీరా గాలమ్మ జాతర జరగడం హుండీలో ఎంత డబ్బు పోయిందో స్పష్టంగా తెలియదంటున్నారు ఆలయ కమిటీ మెంబర్లు. ఇటీవలే జీరా గాలమ్మ జాతర జరగడంతో హుండీ లెక్కించామని, అప్పటి నుండి భక్తులు హుండీలో ఎంత డబ్బు వేశారో అంచనా వేయలేమన్నారు. పోలీసులు సోదాలు చేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా హిందూపురం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలని పలు డిమాండ్లతో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు కంచి కామాక్షి కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చారు. కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఎలాంటి వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కళాశాల విద్యార్థులు ర్యాలీగా వచ్చి తహసీల్దార్ శ్రీనివాసులకు వినిపించారు. చదువుతున్న ప్రతి విద్యార్థికి అమ్మఒడి పథకం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, కాస్మెటిక్ ఛార్జీలు, దుస్తులు, దిప్పట్లు, నోట్ పుస్తకాలు ఇవ్వాలని, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థులకు మౌలిక వసతులు ఏర్పాటు చేసి మహిళలకు వసతి గృహాలు కల్పించాలని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు 53, 54 జీవో నెంబర్ ప్రవేశపెట్టాలని డిమాండ్లతో కూడిన వినతిని అందజేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే పట్టణంలో ప్రభుత్వ సొంత భవనాలు వెంటనే ఏర్పాటు చేయాలి. ఆశలకు సొంత భవనాలు వెంటనే అనంతపురం జిల్లాలో చదివే విద్యార్థులందరికీ ఫీజులను వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. జూనియర్ కళాశాలలో అనేక సమస్యలు తిష్ట వేశాయి. జూనియర్ కళాశాలలో లెక్చరర్స్ లేరు, కూర్చోవడానికి టీచర్స్, చదువు చెప్పడానికి టీచర్స్ లేరు, కూర్చోవడానికి రూమ్స్ లేవు, త్రాగడానికి నీరు లేవు, మరుగుదొడ్లు లేవు. ఇటువంటి వసతులను కూడా ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంది. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో విద్యార్థులందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి వెంటనే ప్రభుత్వం స్పందించే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలను కూడా పరిష్కరించాలి. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ, యావత్ హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా మీరు సొంత భవనాలు ఏర్పాటు చేసి కాస్మెటిక్ ఛార్జీలు ఇచ్చే మరే ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. యాడికి మండలం కేశవనాయునిపేటలో ఇంటి దగ్గర 3 అడుగుల రస్తా విషయంలో జరిగిన గొడవలలో ఇరు వర్గాలకు చెందిన దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలోని కేశవరాయునిపేట గ్రామంలో గురువారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామంలోని ఎస్టీ కాలనీలో గంగన్న, గంగాధర కుటుంబాలకు గత కొంతకాలంగా ఇంటి దగ్గర 3 అడుగుల రస్తా విషయంలో మనస్పర్ధలున్నాయి. గత 2 రోజుల క్రితం రస్తా విషయంలో ఒకరికొకరికి చిన్నపాటి గొడవ జరిగింది. దీంతో 2 కుటుంబాలను వారి కులస్తులు రాజీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. గురువారం రాత్రి గంగన్న, గంగాధర్ ఎదురుపడి ఒకరికొకరు కట్టెలతో దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు చెందిన దాదాపు 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాలైన వ్యక్తులను ప్రైవేట్ వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సార్ అదే విషయంతో ఈరోజు మంచాలు పిలిపించి మేము బయట కూర్చొని బండ్లో వచ్చి సుంకన్ అనే వ్యక్తిని రాడుతో కొట్టినారు సార్. నేను విడిపించకపోతే నన్ను ఇక్కడ కొట్టినారు సార్. మా భార్యని అందరినీ రాళ్ళతో గుద్దినారు సార్. ఎంతమంది దాడి చేసినారు సార్? ఎంతమంది వాళ్ళ సార్ 6 మంది 7 మంది వచ్చినారు సార్. ఏ విషయంపై కూడా వచ్చింది? విషయంపై చాలా రోజుల నుంచి గొడవ ఉంది సార్. కాకపోతే మొన్న ఇంటి ముందర ఇసుక మా ఇంటి ముందర వాళ్ళ ఇంటికి సంబంధమే లేదు. మా ఇంటి ముందర మేము బయలు చేసుకుంటా అంటే ఇచ్చి కొట్లాడుకొచ్చాను సార్. ఏ విషయం అంటే వాళ్ళు ఏదో బెలుకు ఇసుక ఉందని వచ్చాను సార్. కాకపోతే అది ఇసుక లేదేం లేదు, మేము బెలుకు పోసుకున్నాం సైడ్ కదా. వాళ్ళు కావాల్సుకొని వచ్చి కొట్టినారు సార్. నేను వాలంటీర్ సార్, గ్రామ వాలంటీర్. నా మీద చాలా ఇదిగా ఉన్నాయి సార్ వాళ్ళది బియ్యం ఆట పట్టించానని, సారా ఉండదంటే పట్టిస్తానని చెప్పి నా మీద కచ్చ పెట్టుకున్నారు సార్. వాళ్ళు కచ్చ పెట్టుకుని ఇప్పుడు 4వసారి సార్ నన్ను కొట్టడం. ఇంతకుముందు నా భార్యని కొట్టినారు. మా అమ్మని అందరినీ బట్టలు విప్పేసి కొట్టినారు సార్. ఇంతకుముందు 3 నెలల కిందట. మొన్న నన్ను కొట్టినారు, ఈరోజు కొట్టినారు సార్. ఏం పేరు నీ పేరు? నా పేరు ఎం గంగాధర్ సార్, గ్రామ వాలంటీర్, కేశవరాయునిపేట, లక్ష్మపల్లి పంచాయతీ. తోటకాడు పోతుంటే తోటకాడు తిరుపతి వచ్చినారు. వచ్చేటప్పుడు బండ్లు వచ్చేటప్పుడు కొట్టినారు సార్. గంగాధర, అంజనేయ, చిన్నరాయప్ప, వచ్చేసి పెదరాయప్ప, పుల్లాయప్ప. ఎందుకు కొట్టినారు?
ఇదే పాత కోచల వల్ల మన గురించి బెలుగు గురించి సార్. అంటే మీరు అన్నదమ్ములు ఎట్లా? వాళ్ళు కొడుకులు అవుతారు మాకు. కొడుకు ఏరూరు వాళ్ళు వచ్చి కొట్టినారు. కొడుకులు అయితే ఎంత శాతం కాదు. మరి పెట్టేదేమో వాళ్ళ కొడుకులు వాళ్ళ అల్లుడు లే వాళ్ళు ఏరూరులో. మా ఊరు వాళ్ళకి అల్లుడు వాళ్ళు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం ఆవరణలో శ్రీవారి పుష్కరిణి భూమి పూజ కార్యక్రమం. చైర్మన్ బాణా నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజ. పెంగ్విన్ మాంటసరీ ఇంటర్నేషనల్ ప్రీ స్కూల్ అండ్ ప్లే స్కూల్ నందు ఘనంగా క్రిస్మస్ వేడుకలు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఆఫీస్ నందు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. సమావేశానికి హాజరైన 34 మంది కౌన్సిలర్లు. సరస్వతమ్మ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్న అరటి పొలం. పొలాన్ని సందర్శించిన పలువురు అధికారులు. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.